హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సూక్ అయితే వచ్చాము. ఈ సూక్ పేరు వచ్చేసి మియా సూక్ అని అంగడి. మియా సూక్ అంటే అరబీలో అంటే తక్కువ ధరకు దొరికే వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఇవి మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బుక్స్, వెనక బ్యాగ్స్. వీళ్ళకు ఇక్కడ స్కూల్ ఓపెనింగ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఎక్కడ పెట్టినా ఇవే పెట్టేసినారు. ఇప్పుడైతే మన షాప్లో లోగాకి వెళ్దాము, చూద్దాం పదండి ఎలా ఉందో. ఇక్కడ తక్కువ ధరకంటే ప్రతి ఒక్క వస్తువు ఏరియా చోట మీద ఇక్కడ తక్కువ లభిస్తాయండి ఫ్రెండ్స్. దాని పేరు అందుకని మియా సూక్ అని పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలకు ఆడుకునేటివి అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఒక పెన్స్ పెట్టింటారు, పెన్నులు మన స్కూల్లో రాసుకునేటివి. ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నా చేతిలో ఉండేది బర్త్డేకి సంబంధించినటివి. ఈ సెక్షన్ మొత్తం అంతా బెలూన్స్ అంట, చిన్నపిల్లకాయలకు డెకరేషన్ చేసుకునేటివి, మొత్తం అంతా బర్త్డేకి సంబంధించినవి ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కానీ ఈ అంగడిలోకి దొడుకో వచ్చారనుకో చాలా మారం చేస్తారు. నాకు ఆ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలని. మనం వెళ్తుంటాం కదా షాప్కి, చూస్తూ ఉంటాం అరవై పిల్లకాయలు తీసుకువచ్చినప్పుడు. వాళ్ళని చూస్తామంటే మన ఇంటికాడ పిల్లలు గుర్తొస్తారు మనకు, అలాగ ఉంటాయి. బ్యాగ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే తక్కువే పడతాయి నోట్బుక్స్ ఇవన్నీ. ఈ సెక్షన్ వచ్చేసి పెన్స్ అంట, పెన్సిళ్ళు అవి. ఇవి చిన్నపిల్లకాయలు ఆడుకునేట చూడండి ఫ్రెండ్స్, అన్ని బొమ్మలు అన్నీ ఉండవి. ఈ బుక్స్ డైరీలు పెట్టుకునేటివి. ఇవైతే షాపులో అయితే చాలా ఉండవి. వీడియో లెంత్ అవుతుందని అనుకుంటున్నారేమో, కానీ షాప్ చాలా పెద్దది. చూడండి ఫ్రెండ్స్. ఈ మొత్తం అంతా చిన్న పిల్లకాయలకే. మన ఇంటికాడ కదా తిరణాలు జరుగుతూ ఉంటే పిల్లకాయలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా, అలాగ ఉన్నాయి నాకైతే చూస్తూ ఉంటే. అంతా ఎక్కువ ప్లాస్టికే వాడతారు. ఇక చూడండి ఫ్రెండ్స్, మన ఇంటికాడ మసాలా నూరుకోవాలంటే ఏం చేస్తాము, ఇక్కడ మనకు ఉండదు కదా, మసాలా దంచుకునే దానికి అయితే ఇబ్బంది కదా. చూడండి, ప్లాస్టిక్ వచ్చేసాయి, వాటిలో దంచుకోవాలి మనం మసాలాలు. దాంట్లో దంచితే అవి మెదగవు, ఏమీ లేదు. మేము వాటితో యూజ్ చేసుకోవాలి. మిక్సీలు కూడా ఉంటాయి, మిక్సీలో టేస్ట్ ఉండదని చెప్పి మేము వీటితో యూజ్ చేస్తాము. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్, ఇవి పాత్రలు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. దీంట్లో పనిచేసే వాళ్ళు అయితే మ్యాక్సిమం ఒక 10 మంది దాకా ఉండరు. చాలా పెద్ద షాప్ ఇది. ఇవైతే చిన్నపిల్లలు కూర్చునే దానికి చైర్స్. పొరకట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, రకాలు. అవన్నీ చీపుర్లేనా. నాకు తిరిగేదానికి 1/2 అవర్ పట్టింది ఈ సూకులో. చాటా పొరక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదో, చిన్నది సింపుల్గా. అంటే రూములు చిన్నవిగా ఉంటాయి కదా, వాటిలో క్లీన్ చేసుకునేదానికి. అంతా గ్లాస్ ఐటమ్స్. మనం చూసేటప్పుడు ఏ వస్తువు అయినా తగిలి కింద పడింది అనుకో, మన దగ్గర డబ్బులు అయితే కట్టించుకుంటారు ఫ్రెండ్స్. ఇలా ఇవైతే డస్ట్బిన్స్. ఓపెన్ చేస్తున్నాను కానీ ఓపెన్ కావడం లేదు, మీకు చూపించామని. ఇవంతా ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్రెండ్స్. ఇవంతా ప్లేట్స్ మనం ఫుడ్ తినేదానికి, ప్లాస్టిక్వి. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, స్ట్రాంగ్గాను. ఒక
సూకులేనా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి అవి. అవి వచ్చేసి డెకరేషన్ చేసుకునేవి ఫ్రెండ్స్, రూమ్లో కానీ దేవుడి గుడిలో కానీ డెకరేషన్ చేసుకునేదానికి. అవి అయితే 100 దినారు 270 పడుతుంది. ఇందులోనే బట్టల షాప్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బట్టలు అయితే ఏం బాగలేవు ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలా, బాగుంటాయి. ఇవి వచ్చేసి దిండులు, పరుపులు. ఆ పక్కన వచ్చేసి అయితే మనం బట్టలు వాష్ వేసిన తర్వాత బయట ఆరేసుకునేదానికి, అవి తాళ్ళు గిళ్ళు కట్టి ఆరేసుకునేదానికి ఉండదు. అవి వచ్చేసి ఐరన్ చేసుకునే స్టాండ్లు. అవి వచ్చేసి జూలీ మ్యాట్లు కింద వేసుకునేటివి, చిన్నపిల్లలు చెప్స్, అవన్నీ షూలు, అంబ్రెల్లా, గొడుగులు. ఇవి లేడీస్ సంబంధించినవి ఫ్రెండ్స్. స్పేర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నూస్ దినారు 130 రూపీస్ మన ఇండియా డబ్బులు. నేనైతే ఒక జత తీసుకున్నాను దినార్ ఇచ్చి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి పర్ఫ్యూమ్స్. ఇవి కూడా మనకు తక్కువ రేట్గా దొరుకుతాయి. అంటే మన ఇండియా డబ్బులు 150-200 అటు పడుతుంది. అంత లేడీస్ సంబంధించినవి ఫ్రెండ్స్, లిఫ్టీకి అయ్యాయి. ఇక్కడ మొత్తం అయితే మనకు చాలా చీప్గా దొరికే వస్తువులు లేవు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ ఇక్కడికి వచ్చే షాపింగ్ చేస్తాను. చిన్న పిల్లకాయలు బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.